ఈ వీడియోలో టాక్సిక్ టౌన్ లిమిటెడ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 4 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 45 నుంచి 55 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఇది ఒక లిమిటెడ్ సిరీస్ భయ్య, దీనికంటూ సీజన్ 2 లాంటివి ఉండవు. జస్ట్ 4 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇది నిజంగా జరిగిన కథని బేస్ చేసుకుని అయితే తీయడం జరిగింది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఇది 1990s జరిగే స్టోరీ అనమాట. ఇంగ్లాండ్లో కోర్బీ అనే ప్రాంతంలో ఒక గ్రూప్ ఆఫ్ వర్కింగ్ లేడీస్ అయితే ఉంటారు. అక్కడ పుడుతున్న చిల్డ్రన్స్కి అయితే కొన్ని బర్త్ డిఫెక్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ డిఫెక్ట్స్ ఏంటని ఇన్వెస్టిగేషన్ చేస్తే అక్కడ ఉంటున్న లోకల్ స్టీల్ ఇండస్ట్రీ వల్ల, దాని నుంచి వచ్చే వేస్టేజ్ వల్లే ఈ డిఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు తెలుసుకోవడం అయితే జరుగుద్ది. మరి వాళ్ళు ఆ లేడీస్ ఏం చేశారు, ఆ స్టీల్ ఇండస్ట్రీని వాళ్ళు ఏం చేశారు అన్న దాని చుట్టూరు నడిచే స్టోరీయే టాక్సిక్ టౌన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ లిమిటెడ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బాగుంది భయ్య, వర్కౌట్ అయింది. మరీ సూపర్ కాదు కానీ నచ్చింది నాకు. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్లోకి వెళ్ళిపోయే ముందు ఈ సిరీస్ ఎవరెవరికి నచ్చుద్దని చెప్పేసి ఒకసారి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఈ టైప్ ఆఫ్ సిరీస్ రియల్ లైఫ్ డ్రామాస్ కానీ, ట్రూ స్టోరీస్ కానీ, లీగల్ అండ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా ఫ్యాన్స్ కానీ, లేదా సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ కానీ, ఈ టైప్ ఆఫ్ కంటెంట్ మొత్తం డ్రామా ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక ఈ జోనర్స్లో ఈ సిరీస్ అయితే మీకు నచ్చుద్ది, మీరు చూడొచ్చు. అంతేగాని యాక్షన్ అండ్ ఫాస్ట్ ప్రేస్డ్ థ్రిల్లర్స్ కానీ, లైట్ హార్టెడ్ కంటెంట్ కానీ, ఫిక్షనల్ అండ్ ఎస్కేప్ టైప్ స్టోరీస్ కానీ, ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ కోసం చూస్తున్నట్లయితే ఈ సిరీస్ మీకోసం కాదు భయ్య. ఓకే, ఇక ఈ సిరీస్ నాకు నచ్చడానికి రీజన్స్ వచ్చేసి పాజిటివ్స్ అయితే స్టోరీ టెల్లింగ్ అయితే చాలా బాగుంది భయ్య. జస్ట్ 4 ఎపిసోడ్స్లో స్టార్ట్ టు ఎండ్ స్టోరీ టెల్లింగ్ ని చాలా బాగా చూపిస్తారు. ఎపిసోడ్కి కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో చాలా గ్రిప్పింగ్ అయితే తీసుకెళ్తారు సిరీస్ అంతా కూడా. వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే 1990s జరుగుద్ది స్టోరీ అన్నది. సో ఆ ప్రజెంటేషన్ కానీ, సిరీస్ని చూపించిన విధానం కానీ, విజువల్లీ కానీ, ఆ టెక్నికల్లీ కానీ, వాళ్ళు చేసుకున్న సెటప్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కూడా. అండ్ డైరెక్షన్ పరంగా, రైటింగ్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది భయ్య. ఎందుకంటే రియల్ లైఫ్ స్టోరీని తీసుకుంటున్నామంటే ఎటువంటి న్యూసెన్స్ పెట్టుకోకుండా చాలా ఇంటెన్స్గా అండ్ గ్రిప్పింగ్గా చూపించాలి. అందులో అయితే డైరెక్షన్ పరంగా సక్సెస్ అయ్యారని చెప్పాలి. రైటింగ్ కూడా సీన్ టు సీన్ చాలా బాగుంటుంది. అనవసరమైన డ్రామా అయితే ఎక్కువ ఏమి ఉండదు, ఇంపాక్ట్ఫుల్గా అయితే ఉంటుంది. వీళ్ళు ఎక్స్ప్లోర్ చేసిన థీమ్స్ని కూడా చాలా బాగా చూపిస్తారు. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మొత్తం లేడీస్ చుట్టూరు నడుస్తూ ఉంటుంది సిరీస్ అన్నది. సో ఆ లేడీస్ పర్ఫార్మెన్సెస్ ఎవరైతే ఉన్నారో వర్కింగ్ మదర్స్ కింద వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ భయ్య. ఎందుకంటే సమ్ పార్ట్స్, మొత్తం సిరీస్ అంతా డ్రామా కాబట్టి పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ, అండ్ వాళ్ళే ఆ లేడీస్ చేస్తున్న పనులు కానీ కొన్ని డిఫెక్ట్స్ అయితే ఉంటాయి. అండ్ ఆ డ్రామా ఏదైతుందో అదంతా కూడా కొంచెం స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. వన్ సైడెడ్గా ఎక్కువ చూపించారన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఎందుకంటే మొత్తం లేడీస్ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ సిరీస్ అంతా పర్స్పెక్టివ్ చూపిస్తారు. ఆ కార్పొరేట్ ఫ్యాక్టరీకి సంబంధించిన పర్స్పెక్టివ్ కానీ, లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఏది చూపించారో అంతగా. జస్ట్ ఓన్లీ లేడీస్ సైడ్ పర్స్పెక్టివ్ ఎక్కువ చూపించడం వల్ల నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు. మొత్తం యూజ్ చేసుకుని ఉంటే బాగుంది అనిపించింది. అందరి సైడ్ నుంచి వింటే కథ చూడడానికి బాగుంటుంది. వన్ సైడెడ్ అయిపోతేనే నచ్చదు, నాకు అక్కడ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్గా అయితే సిరీస్ బాగుంటుంది. అండ్ ఎమోషనల్ డెప్త్ అయితే ఉంటుంది భయ్య. అది తట్టుకోగలను అనుకుంటేనే మీరు సిరీస్ చూడండి. అంటే కొన్ని ట్రాజిక్ మూమెంట్స్ ఇవన్నీ చూపిస్తూ ఉంటారు అనమాట. వాటి పరంగా మీకు ఓకే అనుకుంటే సిరీస్ చూడొచ్చు. అండ్ ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఎందుకంటే మదర్ ప్రాబ్లమ్స్ అండ్ చైల్డ్ డిఫెక్ట్స్ ఇలాంటి కొన్ని సీరియస్ మ్యాటర్స్ అయితే డిస్కస్ చేయడం అయితే జరుగుద్ది. వాటి వాళ్ళ ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతారు. సో ఫ్యామిలీస్తో నాట్ రికమెండెడ్. ఇండివిజువల్గా చూడండి. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్తో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్లో ఉంది. అండ్ ఈవినింగ్కి వస్తే ఇంకొక వీడియో వస్తుంది, లేదంటే చెప్పలేం భయ్య. ఎందుకంటే కాసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెమీస్ కదా. సో కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ఆ మ్యాచ్ చూస్తాను, వేరే మూవీ ఏం చూడడానికి టైం ఉండకపోవచ్చు. ఇన్ కేస్ మ్యాచ్ ఏమైనా వన్ సైడెడ్ అయిపోతే చూద్దాం మరి. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే డైలీ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. లవ్ యూ ఆల్, బై.